కాలంలో మనం ఈ 2 సంవత్సరాల్లో ఆయా సందర్భాల్లో ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన 7 సంఘాలలో 5 సంఘాల గురించి మనం ధ్యానించుకున్నాం. దాదాపు ఎఫెసు సంఘము నుండి సార్దిస్ అనే సంఘము వరకు మనం ధ్యానించడం జరిగింది. ఎఫెసు తొలి ప్రేమను మరచిన సంఘమని, అపోస్తలుల సంఘముగా ఎక్కువ పరిచర్యను, ప్రభుయేసు పరిచర్యను కొనసాగించినటువంటి సంఘముగా ధ్యానించున్నాము. రెండవది స్మిర్నా అనే సంఘము హతసాక్షి సంఘమని, శ్రమలలో దేవదేవుని కొరకు అద్భుతంగా నిలవబడిన సంఘమని, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని ప్రభు యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని పొందుకున్న సంఘమని ధ్యానించడం జరిగింది. మూడవది పెర్గమము గురించి మనం నేర్చుకున్నాం. రాజీ పడిన సంఘము, కలుషితమైన సంఘము, అన్ని విషయాలతో లోకములో మమేకమైనటువంటి సంఘము. అంటే ఎక్కడో బయట ఉండవలసిన లోకము సంఘములోకి ప్రవేశించి ఆ చర్చి పొల్యూట్ అయినట్లు మనం నేర్చుకుని ఉన్నాం. అది పెర్గమం గురించి. ఆ తదుపరి ప్రత్యేకంగా తుయతైరా సంఘాన్ని గురించి నేర్చుకున్నాం. తుయతైరా సంఘము యెజబెలు బోధను అనుసరించిన సంఘమని, సంపూర్ణంగా దుర్నీతితో నింపబడినటువంటి సంఘమని మనం నేర్చుకుని ఉన్నాము. పిల్లరా, ప్రత్యేకంగా తదుపరి సార్దిస్సు సంఘాన్ని గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ప్రత్యేకంగా సార్దిస్సు సంఘాన్ని గురించిన విషయాలు గతించిన దినాలు మనం విని ఉన్నాము. పేరుకు మాత్రమే ఆ సంఘము జీవిస్తూ ఉన్నది కానీ బ్రతికిన బ్రతుకు ఆధ్యాత్మికంగా ఆ సంఘము మృతతుల్యమైనట్లు, పేరుకు మాత్రమే జీవిస్తూ ఉన్నట్లు మనం నేర్చుకోవడం జరిగింది. ఈ దినము ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘాన్ని గురించి మీ ఎదుట ఉంచాలని ఆశపడుచున్నాను. దాదాపు ప్రతి సంఘానికి అద్భుతమైన చరిత్ర అనేది దాగి ఉంది. ఒక్కొక్క సంఘాన్ని గురించి నేర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఈ 5 సంఘాల గురించి క్లుప్తంగానే కొద్ది విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ దినం నాకున్న సమయాన్ని బట్టి దేవుని యొక్క మాటల మీద ఉంచాలని ఆశపడుచున్నాం. దాదాపు 1992వ సంవత్సర కాలంలో నవంబర్ 11వ తేదీన భారతదేశానికి ఒక మహానుభావుడు రావడం జరిగింది. అతడెవరో దాదాపు మనందరికీ అర్థమై ఉంటుంది. పిల్లరా, అతడు అడుగుపెట్టి గొప్ప పరిచర్యను ప్రారంభించాడు. ఆ వ్యక్తి డాక్టర్ విలియం కేరీ. ఆయన భారతదేశంలో 43 సంవత్సరాలలో 44 భాషలు, 44 లాంగ్వేజ్, 44 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషలలోకి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడం జరిగింది. 17 భాషల్లో పూర్తి బైబిల్నైనా తర్జుమా చేశాడు. 28 భాషల్లో క్రొత్త నిబంధన బైబిల్ని ప్రత్యేకంగా తర్జుమా చేయడం అనేది ఆయన చేయడం జరిగింది. దానితో బైబిల్ దాదాపు అందరికీ భారతదేశంలో చేతుల్లోకి రావడం అనేది, వారు చదవడం అనేది జరిగింది. విలియం కేరీ కృషిని బట్టి, దేవుడు అతన్ని కలిగించినటువంటి గొప్ప విజన్ బట్టి, దేవుడు అతనిచే మాట్లాడిన మాటలను బట్టి ఇండియాలో ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. ఆయన ప్రత్యేకంగా విలియం కేరీ అనే ఈ మహానుభావుడు ఆధునిక యుగానికి ఒక మహా పితామహుడిగా కనిపిస్తున్నాడు. దాంతో అనేక అంటరాని దేశాలు, అంధకార దేశాలు, మరుగైనటువంటి దేశాలకి మనుష్యులు వెళ్ళడం అనేది ప్రారంభించారు. విలియం కేరీ యొక్క ప్రేరణ తీసుకొని అతడి జీవితాన్ని చూసి ఆయా మిషనరీస్ ఆయా దేశాలు, ఆయా ఖండాల వారు వెళ్ళడం కలిగింది. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గొప్ప దైవజనుడు, ఈయన గురించి మనకు బాగా తెలుసు. ఆయన ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఆయన చేసినటువంటి పరిచర్య, అలాగే డాన్ రిచర్డ్సన్ అనేటువంటి ఆయన ఇరియన్ దీవుల్లోకి వెళ్ళి మంచి పరిచర్య చేస్తున్నారు. అదిరామ్ జడ్సన్ గురించి మనందరికీ బాగా తెలుసు, బర్మా ప్రాంతం వారు వెళ్ళారు. ఇలా మిషనరీలంతా ఒకేసారి ఒకే పర్యాయము 1790వ సంవత్సరం నుండి 1900 మధ్య అద్భుతమైనటువంటి పరిచర్యను ఈ భూగర్భం మీద జరిగించారు. 1790 నుండి
1900 సంవత్సరం వరకు ఉన్నతమైనటువంటి పరిచర్య ఈ భూమిపై జరగడం అనేది కనిపిస్తుంది. 1842 నుండి మనం చూస్తూ ఉంటే అక్టోబర్ మాసంలో భారతదేశంలో ఒక గొప్ప భక్తుడు అడుగుపెట్టాడు. ఆయన ఫ్రెడరిక్ అయ్యర్ అనేటువంటి వ్యక్తి. ఆయన మన దేశంలో ఉన్నతమైనటువంటి సేవలు అందించాడు. 30 సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాల కాలంలో సుమారు 1,12,000 బాప్తిస్మములైన ఇవ్వడం జరిగింది. ఎందుకు వీరిని గురించి నేను చెప్తానంటే, ఫిలడెల్ఫియా అనే ఈ చర్చ్కు వీరికి చాలా సంబంధం అనేది ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా లూథరన్ మిషన్ గుంటూరు ప్రాంతంలో వారు ప్రారంభించిన సేవకులే కనిపిస్తున్న. ఆ తర్వాత కెనడియన్ బ్యాప్టిస్ట్, మన బ్యాప్టిస్ట్ అవనిగడి నుండి సోంపేట వరకు విస్తరించినటువంటి బ్యాప్టిస్ట్ సంఘాల్లో, బ్యాప్టిస్ట్ హాస్పిటల్స్, స్కూల్స్, అమెరికన్ బ్యాప్టిస్ట్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనవి మనకి కనిపిస్తూ ఉంటాయి. 1870 ఆ కాలం నుండి మనం చూస్తే మన పరిచర్య బహుగా విస్తరించింది. బ్యాప్టిస్ట్ పరిచర్య, కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ చూస్తే ఆ పరిచర్య ఉన్నతమైనటువంటి సేవలు అందించిందిగా రాయబడి ఉన్నది. పిల్లల చరిత్రలో ఊర్లు, పట్టణాలు, పలు ప్రాంతాలు, చాలా భయంకరమైన ప్రాంతాలకు వారు పరిచర్య చేశారు. ఏ వసతులు లేని ప్రాంతాల్లో వారు వచ్చి ఇక్కడ పరిచర్య చేసి ఇక్కడే వారు ప్రభునందు నిద్రించిన వారు భక్తులు అనేక మంది. అందుకే చూడండి, కొన్ని చర్చిలకి సిబిఎం చర్చ్ అని, మరికొన్ని చర్చిలకి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ అని, ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ అని, మరికొన్ని చర్చిలకి ఆ మిషనరీ యొక్క జ్ఞాపకార్థంగా, ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం మన దగ్గరలో ఉంది సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్, అక్కడ ఒక మిషనరీ పేరు మీద. అలాగే ఒక్కొక్క చర్చికి వాళ్ళ స్మారకను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ పేరు క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ కాకినాడలో, అద్భుతమైనటువంటి చర్చ్. ఇలా అనేకమైన సంఘాలు మనకు అర్థం అవడానికి మన బ్యాప్టిస్ట్ సంఘాలకు వచ్చి నేను మాట్లాడుతూ ఉన్నా. క్వేక్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్, రాసభవానిపాలెము, ప్రత్యేకంగా QMB చర్చ్కి వచ్చి ఇలా ఎన్నో. విలియం కేరీ అద్భుతమైన బ్యాప్టిస్ట్ మిషనరీ, మన పరిచర్యను వారు అద్భుతంగా చేస్తున్నారు. 1790 నుండి 1900 కాలంలో జరిగిన అద్భుత పరిచర్య. డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళక ముందు ఆఫ్రికా ఖండము చీకటి ఖండం, అంధకారంగా ఉండేది. దేవుడు నిన్నటువంటి జనాంగంగా వారు జీవించారు. ఆయన విడిచి వెళ్ళిన ఆ ప్రాంతము 50 సంవత్సరాలకే ఆఫ్రికా ఖండంలో 100 మంది కంటే, అంటే 100 మంది ఉంటే ఎగ్జాంపుల్ 50 మంది కంటే ఎక్కువ మంది యేసుక్రీస్తును అంగీకరించేవారు, అంగీకరించి జీవిస్తూ ఉండేవారు. అలా ప్రాంతాల్లో మారాయి. ఇది ఫిలడెల్ఫియా సంఘానికి సూచన. ఫిలడెల్ఫియా సంఘానికి అద్భుతమైనటువంటి నిదర్శనంగా ముంగుర్తుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధమైన సంఘము, అది మిషనరీ యుగము అని ఈ ఫిలడెల్ఫియా సంఘానికి వచ్చి చెబుతూ ఉంటారు. అంతకుముందు మనం గమనిస్తే సార్దీసు సంఘము నామకార్థంగా కనిపిస్తుంది, పేరుకి అన్ని చేస్తుంది, ఆచారాలన్నీ. కానీ దానికి ప్రభు నామంలో మనం చూస్తే పేరుకు నీవు జీవిస్తున్నావు, నువ్వు మృతుడివే. శాస్త్రులకు వచ్చి పరిసయ్యులకు వచ్చి ప్రభువారు ఉద్ఘటించి ఆయన మాట్లాడుతూ ఉన్నట్లు, మీరు బాహ్యంగా అలంకరింపబడ్డారు కానీ వెలుపట అలంకరణ మీకు లేదు, మీరు సున్నములు కొట్టిన సమాధులను పోలిన వారై ఉన్నారని యేసు స్వామి మాట్లాడినట్లు. తూయితైర సంఘము ఒక మాదిరి చెప్పాలని గత కాలం నేను చెప్పినప్పుడు యేసుక్రీస్తు యొక్క తల్లి మేరీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆమె పేరును పెట్టి ఈ భూమిపై జరుగుతున్నటువంటి, అందుకే ఇజబేలు బోధన గురించి మాట్లాడుతూ ఉంటారు. స్త్రీలలో ఆమె ధన్యరాలు, కానీ ఆమెను పెట్టి జరుగుతున్నటువంటి అన్యక్రాంతాలు అనేకమైనవి ఆ సంఘములో ఉన్నవని గతించిన కాలంలో మనం నేర్చుకోవడం జరిగింది. ప్రియ దేవుని సంఘమా, ఈ సమయంలో మనం ఈ ఫిలడెల్ఫియా సంఘాన్ని గురించి మనం నేర్చుకుందాం. మనం ప్రస్తుతం ఎక్కడున్నాం, ఎలా ఉన్నామంటే, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి యుగము లవొదికీయ సంఘాన్ని గురించి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళు. లవొదికీయ చర్చ్ తర్వాత ఉంటుంది 7th చర్చ్, 7వ సంఘము. అలాంటి ఆలోచనలు, అలాంటి క్రియలు, అలాంటి భక్తి, అలాంటి స్థితి నేటి కాలంలో మనుష్యుల్లో ఉంటుందని తదుపరి
ప్రభు చిత్తం అయితే మనం నేర్చుకున్నాం. మనం ఎందుకున్నామో తెలియదు. మొదటిది ఏంటి? మనం ఎందుకున్నామో మనకు తెలియదు. రెండవది, మనం ఏసీలు ఉంటేనే చర్చకు వస్తాం. అంటే ఈ ఆధునిక ప్రపంచంలో మనుషుల యొక్క వైఖరి, ముఖ్యంగా క్రైస్తవుల యొక్క స్థితిగతులు, పనులుంటే ఏదైనా చిన్నపాటి పని ఉన్నా దేవుడితో పని మనకి అవసరం లేదు. ఇంకా మాట్లాడుకోవాలంటే మనం కాలు పెట్టామంటే ఎక్కడైనా సరే అది మనకు అనుకూలంగా ఉండాలి. మరి కొంతమంది జీవితాల్లో, అంటే గతకాలంలో మనం మాట్లాడడం ఇది కూడా ఉన్నాం, మనం వెళ్ళడానికి కూడా ఇష్టపడం. ఆటోలు ఎక్కడానికి కానీ, రిక్షాలు ఎక్కడానికి కానీ. ఆ కాలంలో మిషనరీస్ అన్నీ వచ్చి వరకు ఇప్పుడు కారు ఉంటే కానీ కాలు పెట్టలేము అనే స్థితిలో ఉన్న వాళ్ళు లేకపోలేదు. ఇంకా మరో మాటలో చెప్పాలంటే భోజనం ఉంటేనే ప్రార్థనలకి వెళ్ళేవారు. కొక్కుల్లాలో అనేకమైన సంఘాల్లో భోజనాలు పెడితేనే చర్చికి వెళ్ళడం, ఆరాధనలకు వెళ్ళడం. ఒకప్పుడు కాటేజ్ ప్రేయర్స్, కుటీర ప్రార్థనలు, బయట వెలుపడి జరిగినటువంటి బహిరంగ ఆరాధనలు కానీ ఎవరికి వారే తమ సొంత డబ్బులు పెట్టుకొని ఛార్జీలు కట్టుకొని బహిరంగ ఆరాధనలకు, ప్రార్థన కూటాలకు వెళ్ళి రాత్రి 9 అయినా 10 గంటలైనా అక్కడే ఉండి ఆరాధన తర్వాత ఇంటికి వచ్చి వండుకొని తినేవాళ్ళు. ఇప్పుడు సుఖమయమైపోయినటువంటి క్రైస్తవులుగా తయారయ్యా. పాస్టర్లు పెడుతున్నారు, మేము తింటున్నామని అంటూ ఉంటాం. వాస్తవానికి అలవాటు చేసింది విశ్వాసులు, సంఘ నాయకులు, సంఘ కాపర్లు, అందరిది ఇందులో మిస్టేక్ అనేది, తప్పులు అనేవి కనిపిస్తున్నాయి. అంటే మనకు అనుకూలంగా ఉంటేనే మనం వెళ్తూ ఉన్నాం ఎక్కడికైనా సరే. మరో మాటలో చెప్పాలంటే మనం నచ్చితేనే వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన చర్చని చెప్తా, మీరు ఎవరేమనుకున్నా నో ప్రాబ్లం. లెంట్ సీజన్ అయ్యింది, ఇవి శ్రమ దినములు, శిలువ శ్రమ ధ్యానాలు అనేవి చర్చలు పెడతారు. సరదాగా పెడుతున్నారా? సరదా కాదు కదా. ఈ లెంట్ సీజన్లో ఎంతమంది మనం పార్టిసిపేట్ చేస్తున్నాం? ఆల్దవాకి నేను వెళ్ళను. నువ్వు క్రైస్తవుడువా, క్రైస్తవురాలు? నీకు నచ్చితే వెళ్ళకపోవడం, నీకు నచ్చితే ఉండిపోవడం, అంటే వెళ్ళి ఉండిపోవడం అనేది అది మనపై కాదు, మన స్థితి అక్కడ ధృవీకరింపబడుతుంది. ఎవరో మనకి జవాబు చెప్పవసరంలే. నీవేంటో, నీ స్థితి ఏంటో, నీ క్రైస్తవ వైఖరి ఏంటో నీకు ఇట్టే సమాధానం వస్తుంది. మనం వెళ్తుంది ప్రభు మందిరానికి, ప్రభు సన్నిధికి. ఆయన ఉన్నాడు అనియు, ఆయన వెదక వారికి ఆయన సన్నిధిలో ఆయన ఫలాన్ని ఇచ్చువాడనియో నమ్మవలెను కదా అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి ఆ పత్రికలో చుట్టుప్రక్కల చెదరిపోయినటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క లేఖలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమని. ప్రియ దైవజనమా, నేటి కాలం మనం ఎలా ఉన్నాం? ఫిలడెల్ఫియా కాలపు యుగము వెళ్ళిపోయింది. అది ఎలాంటిదంటే మిషనరీ యుగము. అద్భుతమైన పరిచర్య చేసేవారు లేవనెత్తబడ్డారు, ఎక్కడెక్కడ నుండో వచ్చేసారు. అదే సమయం మనం చూద్దాం. మొదటిగా ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తే దీనికి ఉన్నటువంటి హిస్టరీ మనం చూస్తే సార్దిస్, లవొదికీయుల మధ్య ఫిలడెల్ఫియా అనే సంఘం ఉంది. ఒకవైపు సార్దిస్, మరోవైపు లవొదికీయ. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంఘమే ఫిలదెల్ఫియా లేదా ఫిలడెల్ఫియా అనేటువంటి హెచ్హెచ్ సంఘం. ఇది 2 ముండ్ల మధ్య గులాబీ పువ్వులాగా కనిపిస్తున్నటువంటి సంఘం. 2 ముండ్ల మధ్య గులాబీ వలె, పుష్పం వలె కనిపిస్తున్నటువంటి సంఘం. సార్దిస్ సంఘం చచ్చినటువంటి సంఘం, సగము చచ్చి బ్రతుకుతూ ఉన్న సంఘం. లవొదికీయ సంఘము ఎందుకు కొరగానటువంటి, పనికిరానటువంటి సంఘముగా కనిపిస్తున్నటువంటి సంఘం. 7 చర్చిలు, 7 సంఘాలు వ్యక్తిగతంగానూ మాట్లాడతాయి, సామూహికంగానే మాట్లాడతాయి. 7 సంఘములో మన లోపాలు చూపిస్తాయి. 7 సంఘాలు కూడా మనలో మంచిని కూడా చూపిస్తూ ఉంటాయి. అందుకే 7 సంఘాలు నిన్ను నన్ను ఉద్దేశించి దేవదేవుడు ముందుగానే అపోస్తలుడైనటువంటి
యోహానుకు ఈ దర్శన గ్రంథం ద్వారా బయలుపరచడం అనేది ఆశీర్వాదకరము. ప్రియులారా, లవొదికయ సంఘం ఎందుకు పనికిరాని సంఘంగా కనిపిస్తూ ఉంది? ఫిలడెల్ఫియా ఎంతో మంచి సాక్ష్యము ఉన్నటువంటి సంఘము. ప్రధాన కాపరైనటువంటి యేసు ప్రభువారు, ప్రధాన కాపరకున్న ప్రభు యేసు ఫిలడెల్ఫియా సంఘం మీద ఒక్క తప్పు కూడా మోపలేదు. ఒకటంటే ఒక్క తప్పు కూడా, ఒక నేరము కూడా ఈ సంఘం మీద మోపలేదు. యేసు ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపించిన సంఘంగా ఈ ఫిలడెల్ఫియా సంఘము కనిపిస్తూ ఉంది. పిల్లరా, ఫిలడెల్ఫియా అంటే సహోదర ప్రేమ అని అర్థము. పిల్లరా, ఇది సార్దిస్కు దాదాపు 30 మైళ్ళ దూరంలో, సుమారు 50 కిలోమీటర్ల దూరంలో పిల్లరా పైబడి ఉన్నటువంటి సంఘము. ఇది నమ్మకమైనటువంటి సంఘము, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నటువంటి సంఘము. ఇప్పుడు ఇది మైనర్ ఏషియా అంటే చిన్న ఆసియా అని మనకి బైబిల్ గ్రంథంలో చివరి భాగంలో చూస్తే మ్యాప్లు కనిపిస్తాయి. ఆ మైనర్ ఏషియా ఏదైతే ఉందో ఆ టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణం, దాదాపు ఇవన్నీ కూడా అక్కడే 7 సంఘాలు కనిపిస్తుంది. ప్రస్తుతం దీన్ని అల్లా సహార్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని దాదాపు ఎక్కువ మంది క్రైస్తవులు ఉండే పట్టణము కూడా ఇదే. ఆ కాలంలో మచ్చుకి చెప్పుకోవాలంటే 15,000 మంది ప్రజలు ఉన్నారంటే 5,000 మంది పైబడి క్రైస్తవులు ఉండేవారు. అలా అక్కడ ఉండేది. ప్రస్తుతం ఈ పట్టణానికి వచ్చి చూస్తే అక్కడ పెద్ద పెద్ద మసీదులు 11 ఉన్నాయి. ఎన్ని? 11 మసీదులు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఆ పేరు కూడా అల్లాహ్ సహార్ అనేది వారికి సంబంధించింది. ప్రస్తుతం ఫిలడెల్ఫియా ఎలా చేంజ్ అయిపోయిందో గమనించండి. 11 పెద్ద పెద్ద మసీదులు ఉన్నాయి, కానీ ఆ ప్రాంతంలో నేటికి కూడా క్రైస్తవులు ఉన్నారు. అలా ఉండడానికి గల కారణం, ఆనాటి కాలంలో ఈ ఫిలడెల్ఫియా సంఘంలో ఉన్నవారు ఎలాంటి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారు, ఎలా వారి ఆత్మీయ జీవితాలను ప్రభు కొరకు కొనసాగించారు, ఎలాంటి భక్తిని వారి జీవితంలో చేస్తున్నారు, ఎలా ప్రభు కొరకు వారు నిలిచి ఉన్నారో మనం గమనించాలి. భావి తరాలు బాగుండాలంటే, భవిష్యత్ కాలంలో జీవించబోయే తరాలు ప్రభువులో నిలవాలంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జనరేషన్లో అనేక మంది వారికి మాదిరిగా ఉండాలి. మనలో మాదిరి లేకపోతే రాబోయే తరాలు యేసుక్రీస్తును అనుసరించరు, ప్రభువును ఆరాధించరు, వారు కూడా లోకంలో మమేకమైపోయేవారుగా కనిపిస్తూ ఉంటారని మనం నేర్చుకోవచ్చు. పిల్లల, ఇది హగోమేస్ అనేటువంటి నది ఏదైతే ఉందో ఆ నది ఈ పట్టణము గుండే ప్రవహిస్తుంది. దాదాపు 5 కొండలపై నిర్మించబడిన పట్టణము. అతిగా భూకంపాలు ఈ ప్రాంతంలోని, సార్దిశ ప్రాంతంలోని, చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో రావడం కలదు. లవొదికయలో కూడా మాటి మాటికి పిల్లరా భూకంపాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఫిలడెల్ఫియా గ్రీసు దేశానికి వలస కేంద్రం. పిల్లలు అంత మాత్రమే దీనిని చిన్న ఏథెన్స్ అని పిలిచేవారు. ఏథెన్స్ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉండేది, కానీ దీన్ని లిటిల్ ఏథెన్స్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఫిలడెల్ఫియా అనే ఈ ఊరిని అటలాస్ అనేటువంటి చక్రవర్తి పాలించేవాడు. ఆ చక్రవర్తి పరిపాలించేవాడు యుమెనస్ అనేటువంటి పెర్గమం రాజు యొక్క సోదరుడైన. ఈ ఇద్దరు కూడా ఎంతో సన్నిహితంగా ఉన్నారు. వీరిరువురి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి, గాఢమైనటువంటి సహోదర ప్రేమను బట్టి బ్రదర్లీ లవ్ అని అర్థం వచ్చినట్లు, సహోదర ప్రేమ అనేటట్లు ఫిలడెల్ఫియా అనేటువంటి పదం అనేది కనిపిస్తుంది. ఇది ఈ సంఘానికి ఉన్నటువంటి చరిత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదర ప్రేమ అని ఏదైతే కనిపిస్తుందో భావము, అలాంటి ప్రేమను కలిగిన సంఘమై ఉన్నటువంటిది ఫిలడెల్ఫియా సంఘము. మనందరికీ బాగా తెలుసు, యేసుక్రీస్తు వారిని గూర్చి, ఆయన ప్రేమను గూర్చి ఏ సేవకులు కానీ పెద్దలు కానీ తెలియజేస్తూ ఉంటారు. ఆయన ప్రేమ నిస్వార్థమైనటువంటిదని, అగేపే ప్రేమ అనేది ఆయనలో ఉందని మాట్లాడుతూ ఉంటాం. మానవుల ప్రేమ ఎలాంటిదంటే ఫిలియో అని గ్రీకులో చెప్పుకోవచ్చు. అలాంటి ప్రేమతో ఉన్నది. కానీ ఈ సంఘం ఎలాంటిదంటే ప్రభు ప్రేమను కలిగినటువంటి సంఘము అని మనం చక్కగా చెప్పుకో. ఈ ప్రాంతంలో ద్రాక్ష రసము ఎక్కువగా తయారు చేస్తూ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు.
వ్యాపారం చేస్తూ ఉండేవారు. చాలా సంపన్న ప్రాంతము, సముద్రానికి ఆవల గ్రీసు దేశం అనేది ఉండేది. గ్రీకు సాంప్రదాయము, వారి యొక్క పద్ధతులు అనేవి ఎక్కువగా ఉండే. గ్రీకు మతం అనేది వ్యాప్తి చేయాలని ఈ పట్టణాన్ని అటలోస్ అనేటువంటి చక్రవర్తి నిర్మించారు. 7వ వచనం చూద్దాం పిల్లరా. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, దావీదు తాలపు చెవి కలిగి ఎవడను వేయులేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయువాడనై సత్యస్వరూపయోగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. దావీదు తాలపు చెవుగుచ్చి మాట్లాడుతున్నాడు. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఈ లేఖ, ఈ ఉత్తరాన్ని రాస్తూ అంటున్నాడు, దావీదు తాలపు చెవి కలిగి అనే మొదటిగా పదప్రయోగము దేవుడు నోట నుండి వస్తున్న మాటలు. 7 సంఘాలకు వచ్చిన మాటలు స్వయంగా యేసుక్రీస్తు వారు ఆయన నోట నుండి ఉచ్చరించినటువంటి మాటలు. అందుకే రెడ్ లెటర్స్ బైబిల్లో ఆ ఎరుపు అక్షరాలతోనే వ్రాయబడి ఉంటాయి. దావీదు తాలపు చెవి. అటలాస్ అనేటువంటి చక్రవర్తి దగ్గర ఖజానా అనేది ఉండేది. చూడండి, చర్చిలో ట్రెజరర్ ఉంటారు, ఖజానాదారుడు. ఆ ధనం అంతా ఎవరి దగ్గర ఉంటుంది? ట్రెజరర్ దగ్గర. ఆ లెక్కలన్నీ వారే చూస్తూ ఉంటారు. అలానే ఆ ప్రాంతపు ఖజానా అంతా, ధనం అంతా ఈ చక్రవర్తి దగ్గరే ఉండేది. ఆ ప్రాంతపు ఖజానా అంతా, దాని తాలపు చెవులు కలిగిన వాడు ఈ చక్రవర్తి. దానికి, ఆ సంఘానికి అర్థమయ్యే విధములో ఆయన అంటున్నాడు, దావీదు తాలపు చెవిగలిగిన వాడు నేను అన్నట్లు అని అంటున్నాడు. మీరు వారిని చూస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజుకు మీరు భయపడుతున్నారేమో, కానీ వీరందరికంటే అధిపతిని, అధికారిని, పాలకుడును, న్యాయాధిపతిని దావీదు తాలపు చెవిగలిగిన వాడునని ఆయన తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు ఈ చక్రవర్తి దగ్గర ఉండే విప్రలారా. కానీ ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే, దావీదు తాలపు చెవి కలిగిని ఎవడను వేయలేకుండా తీయవాడను, ఎవడను తీయలేకుండా వేయవాడనై అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ వారికి ధనం కావాలంటే ఆ చక్రవర్తి ఓపెన్ చేస్తేనే వస్తుంది. ఆయన క్లోజ్ చేస్తే ఎవడో లాక్ చేస్తే తీయడానికి అవకాశం లేదు. ఇక్కడ ఈయన కూడా అంటున్నాడు, తాలపు చెవి కలిగి ఎవడను తీయలేకుండా వేయవాడను, ఎవడను వేయలేకుండా తీయవాడనై ఉన్నవాడు అనేటట్లు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. పిల్లరా, తన రాజ్యమునకు సంబంధించిన సంపూర్ణ అధికారము, నాయకత్వము కలిగిన వాడని ఈ చక్రవర్తి తనను గురించి తాను, అక్కడ హిస్టరీ ప్రకారం మనం చూస్తే యేసుప్రభువు కూడా ఆయన రాజ్యము అంతము లేదని, ఆయన రాజ్యపు తాలపు చెవులు ఆయన యొద్ద ఉన్నవని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, మనకు అర్థం అవ్వాలంటే ఇదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది, నేను మొదటివాడును, కడపటివాడును, జీవించువాడును, మృతుడనైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. తాలపు చెవులు కలిగిన వాడు పిల్లరా. అక్కడ పాటలు కూడా కనిపిస్తాయి. ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, పాతాళలో కపుతాలపు చెవులు కలిగిన యో ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, మహోన్నతుడా మా దేవా. అంటే పాతాళలోకపు తాళపు చెవి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు. పిల్లరా, అందుకే 22:22 యెషయా గ్రంథం మనం చదువుకున్నాం. ఆ మాటలు మనకి ఆయన గూర్చి ముందుగానే కనిపిస్తున్న మాటలు మనం చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు యెషయా. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును
అతని భుజం మీద ఉంచాను. ఆ అధికార భారము ప్రారంభంలోనే మన క్రిస్మస్ సీజన్లో మనం ధ్యానిస్తూ ఉంటాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని అంటూ ఉంటాం. ప్రలారా ఆయన భుజము మీద రాజ్యభారముడను. రాజ్యభారము గిరిన వాడు ప్రభు యేసు. ఆ అధికారం ఆయన ఎదుట ఉంది. ఆ తాళపు చెవగిలిన వాడు ఆయన. అందుకే ఆయన తనను గూర్చి తాను తెలియజేస్తున్న ఆయన పరిపాలకుడు అని మనం మర్చిపోకూడదు. అందుకే ఆ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకడు మరణించడం గూర్చి, బ్రతకడానికి గూర్చి, పాతాళ లోకాన్ని గూర్చి. మనం అనుకుంటాం ప్రతిదీ నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటాం, కానీ సమస్తము ఆయన స్వాధీనములో, ఆయన ఆధీనములో ఉంది. ఆయన మాత్రమే విశ్వ పరిపాలకుడని, ఆయన సార్వభౌమత్వములో ప్రతి మనుష్యుడు నడువవలసిందే. తనకు తానే ప్రతి మనుష్యుడు అనుకుంటాడు, నేను నా ఇష్టాన్ని, నేను అనుకునే దాన్ని నెగ్గించుకుపోతున్నాను, నేను జరిగించుకుపోతాను అనుకుంటాడు. కానీ ఆయన సెలవు లేకుండా ఎవడు ఏది చేయలేడు. ప్రతి మనుష్యుడు ఆయన అధికారానికి లోబడవలసిందే. లోబడకపోతే ఆయన తనని ఏ రీతిగా మలుచుకోవాలో తనకు బాగా తెలుసు. అందుకే ఈ మొదటి వచనంలోనే 3 విషయాలు పరిచయం చేస్తున్న. అందులో మొదటిది సత్యస్వరూపి. దావీదు తాళపు చెవిగలడనే దానిలో ఆయన సత్యస్వరూపి ఉన్నాడని మాట్లాడుతున్నారు. ఇలా గమనించిన గ్రీకులు అలీథియా అనేటువంటి లేదా అలీథియస్ అనేటువంటి దేవతను, దేవుని వారు ఆరాధించేవారు. అంటే ఇదే సత్యము, ఇదే నిజము, అది ఖచ్చితమా కాదు అనేది వాడికి తెలియదు. ఆ ఆలోచనలో వారు జీవిస్తూ ఉండేవారు. ఏది అసలు, ఏది సిసలు అనేది వారికి తెలీదు. పిల్లరా గమనించిన ఇలా సత్యమా అసత్యమా అనేది వారికి తెలియదు. కానీ ఈయనంటున్నాడు సత్యస్వరూపి. నేనే సత్యస్వరూపిని పరిచయం చేసుకున్నాను. నకిలీకి అసలైన దానికి పిల్లరా ప్రత్యేకంగా నిజమైన దానికి అబద్ధమైన దానికి తేడా తెలియనటువంటి పరిస్థితుల ఆకారం ఉన్న మనుషులు ఉన్నారు, నేటికి కూడా జీవిస్తున్నారు. ఆయన అంటున్నాడు నేను సత్యస్వరూపి అయిన వాడును. మనుషులు నిజమైన దాన్ని ఎప్పుడు కూడా ప్రేమించలేరు, నిజమైన దాన్ని ఎప్పుడు కూడా అనుసరించలేరు. అబద్ధానికి ఎక్కువ పిల్లరా లోకంలో మక్కువ చూపించే మనుషులు కనిపిస్తూ ఉంటారు. నిజం వైపు నెక్కెచ్చిగా నిలబడే మనుషులు తక్కువ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బరబ్బాను విడిపించమంటున్నారు, కానీ యేసుక్రీస్తుని వారు విడుదల చేయాలనుకోవట్లే. మాకు బరబ్బానే కావాలనుకుంటూ ఉన్నారు. ప్రియా దైవ సంఘమా, దేవుని కుమారుడ కుమార్తె, మనం ఎలా ఉన్నాం? ఆయన అంటున్నాడు తనను తాను, నేను సత్య స్వరూపినని తెలియజేస్తున్నాను. నేనే అని ఆయన ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. నేనే సత్యం, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అని అంటూ ఉంటాడు పిల్లరాయన. నేనే మార్గము, నేనే సత్యము. ఆయన సత్యవంతుడై ఉన్నాడు. అందుకే సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట విన్నని పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడతాడు. పిలాతు సత్యం అంటే ఏంటని మాట్లాడుతున్నప్పుడు ఇరువురి మధ్య సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినును. మనం ఎవరిని అనుసరిస్తున్నా, ఎవరిని అనుసరించే వారికి మన జీవితంలో పిల్లరా నిలవబడుతున్నా. ఆయన మాట ఏదాడినా అది ఖచ్చితం. అందుకే ఆకాశము భూమి గతించినను నా మాటలో గతించవు, అవి నిరంతరము నిలిచి ఉంటాయని ఆయన నిజంగానే ఖచ్చితంగానే దేవుని యొక్క లేఖనాల్లో తెలియజేస్తున్నాడు. నేనే అని ఆయన అంటున్నాడు. సత్యాన్ని మనము గ్రహించాలంటే ఆయన వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని అనుసరించాలి. అది 8వ అధ్యాయం యోహాను సువార్తలో రాయబడుతుంది. మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉందరు. మీరు సత్యాన్ని మీరు గ్రహిస్తారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్న మాటల ద్వారా మనం తెలుసుకోవాల్సింది సత్య స్వరూపి ఆయన. మనం దేన్ని అనుసరిస్తున్నాం? నిజాన్న, నకిలీనా? సత్యవంతుడైన ఆయన్ని అనుసరిస్తున్నామా? లోకంని భ్రమపెట్టి నీకు చూపిస్తున్నటువంటి రంగుల వైలముతో ముడిపడిన లోకాన్ని ప్రేమించే వారికి మనం సాగిపోతున్నామో? కొనసాగాలి. ఇప్పుడు మన జీవితంలో ఆలోచించి కొనసాగించాలి.
మన బ్రతుకులను. రెండవది అందులోనే మరో మాట అంటున్నాను, నేను పరిశుద్ధుడని అంటున్నాడు. సత్యస్వరూపయగు పరిశుద్ధుడని తెలియజేస్తున్నాడు. ఐఎమ్ హోలీ అని అంటున్నాడు పిల్లరా. ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవించినంత కాలము కూడా ఈ భూమిపై ఆయన గురించి మనం ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధతకు వచ్చి అద్భుతమైన విషయాలు తేటతెల్లగా ఆయన తెలియజేస్తున్నాడు. అంటే పవిత్రత, పరిశుద్ధత అనేది మనం గమనించాలి. ఫలమానం అనేది అనే పరిశుద్ధతకు లేదు. ఆయన పవిత్రుడై ఉండి ఉన్నాడు అంటే గొప్ప స్టేట్మెంట్ ఇది, అద్భుతమైన స్టేట్మెంట్. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడు కనుక మీకు నచ్చినట్లు మీరు ఉండాలని అనట్లేదు ఆయన. నేను ఎలా ఉన్నానో మీరు అలానే ఉండాలి. అందుకే దొంగలకు, అబద్ధికులకు, లోకాన్ని ప్రేమించే వారికి, లోకాన్ని అనుసరించే వారికి స్థానము ఆయన ఎదుట లేదు. వారెవరైనా దైవజనులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఉన్నతమైన వారు అవ్వచ్చు, మహాతత్వవేత్తలు అవ్వచ్చు, జ్ఞానులు అవ్వచ్చు, శ్రీమంతులు, సంపదలు కలిగిన వారు అవ్వచ్చు, కానీ ఆయన్ని అనుసరించకపోతే ఎవరైనా లోకంలో పిల్లరా ఆయన యొక్క సన్నిధి నుండి త్రోసివేయబడే వారిగా ఉంటారు. అక్రమము చేయవారులన్న యుద్ధ నుండి పొండి. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండడని 33.5 సంవత్సరాల ఈ భూమిపై ఆయన జీవించిన బ్రతుకులో నాలో పాపమున్నదని మీలో ఎవడైనానో రుజువు చేయగలడా, స్థాపించగలడా, నిరూపించగలడని ఖచ్చితంగా అలా అడగలిగినవాడు, అలా చెప్పగలిగినవాడు ఎవడు కూడా ఈ భూమి మీద లేడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా? అందుకే యోహాను సువార్త ఒకసారి తీస్తే 6వ అధ్యాయం 69వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది పిల్లరా. ఎవరైనా చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనం. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. చాలమ్మా. సీమోను పేతురు అంటున్న మాటలు మనం గమనిస్తే, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదమనంటే నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు పిల్లరా. అందుకే ఆయన ప్రత్యేకమైన వాడు. లోకంలో ఎవరికీ లేనటువంటి ప్రత్యేకత ఆయనకు ఉంది. ఆయన మాత్రమే మృత్యుంజయుడు. అందుకే నీ పరిశుద్ధ శరీరాన్ని నీవు కుళ్ళు పట్టనీయమని రాయబడుతుంది. ఆయన దేహము కూడా కుళ్ళు పట్టలేదు. ఆయన ప్రత్యేకమైన వాడు కనుక క్రైస్తవులు ఆయన్ని అంగీకరించిన, ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కడు కూడా ప్రత్యేకమైన వాడుగా ఉండాలి అని ప్రభు ఒక ఆశ. ఫిలడెల్ఫియా సంఘము అలానే ఉంది. ఫిలడెల్ఫియా సంఘము గ్రీకుల యొక్క ఫార్మాలిటీస్తో, ఆ పద్ధతులతోనూ సంపూర్ణంగా నిండిపోయినటువంటి సమయంలో, అన్య దేవత ఆరాధన భయంకరంగా జరుగుతున్న ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా దేవుని ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి జీవించిన సంఘము. ప్రియా దేవుని సంఘమా, మనం ఆలోచించాలి. పరిశుద్ధుడు అనే మాటకు పిల్లరా దేవుని యొక్క లేఖనాల్లో అనేకమైన మనం చెప్పుకోవచ్చు. శారీరకంగా కేవలంగా పరిశుద్ధంగా ఉండడం అనేది కాదు, కేవలం మన జీవితంలో ఎమోషనల్గా, మానసికంగా కూడా మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా మనం ఉండాలి. అందుకే హెగియోస్ అనేటువంటి పదాన్ని దీనికి ప్రత్యేకంగా హీబ్రూలో హెబ్రీ పదం అనేది కనిపిస్తుంది. దాని భావం ఏంటంటే నువ్వు మానసికంగా కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీకు వచ్చిన ఆలోచనలు, నీకు వచ్చినటువంటి భావాలు అవి కూడా ప్యూర్గా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే పాత నిబంధన విభాగంలో మనం చూస్తే, పాత నిబంధన గ్రంథంలో మీరు వ్యభిచరింపవద్దు అని రాయబడుతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఎలా అంటారంటే, ఒక స్త్రీని వ్యామోహపు చూపుతో నీవు చూస్తే నువ్వు వ్యభిచరించినట్లని తెలియజేస్తున్నాడు. పాత నిబంధనే కష్టము అని చాలా మంది అంటూ ఉంటారు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క మాటలు, ఆయన పలుకులు వినుటకు చాలా అద్భుతంగా, శ్రావ్యంగా వినడానికి ఉన్నా, చదవడానికి అనిపించినా
చాలా కఠినమైనటువంటి మాటలు యేసుక్రీస్తు వారు పలికినవి. అందుకే నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ మీరు నేర్చుకోండి, దాన్ని తేలికగా చేస్తానంటాడు ఆయన. నేను సర్వాధికారము గలవాడను, సత్యస్వరూపును, పరిశుద్ధునని ఫిలడెల్ఫియా సంఘానికి తనను గూర్చి తాను దేవదేవుడు ప్రత్యేకంగా ఆ సంఘానితో పంచుకుంటున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు. నేను సత్యస్వరూపుని కనుక మీరు కూడా లోకంలో కలిసిపోవద్దు, మీరు సత్యాన్నే అనుసరించేవారుగా ఉండాలి. నేను పరిశుద్ధుని కనుక మీరునో పరిశుద్ధులై ఉండండి అని ఆ కాలంలో ఫిలడెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నట్లు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండి ఉన్నాం, ఈ సంఘాన్ని దేవుడు ఎలా మెచ్చుకున్నాడో, ఎలా అభినందించాడో, ఎలా ప్రశంసించాడో మనం చూస్తే అది పిల్లరా 7 విధాలుగా 7 పాజిటివ్స్ వీరిలో కనిపిస్తాయి. అన్ని మనం చెప్పలేం. కానీ పిల్లరా సమయం ఉన్న వరకు మనం 8వ వచనం చూస్తే నీ క్రియలను నీ నెరుగుదును. మొదటిది అందులో నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చేస్తున్న ఏ పనైనా సరే ఆ పని నేను బాగుగా ఎరిగి ఉన్నాను. నీ సత్క్రియలు నాకు తెలుసు. నువ్వు చేస్తున్న మంచి పని ప్రతిదీ నాకు తెలుసు. నీలో చెడ్డవి అన్నవి నా దృష్టిలో కనిపించట్లేదు. ప్రతి సంఘముతో మాట్లాడుతున్నప్పుడు నీ క్రియలు నేను ఎరుగుదను అంటూ ఉంటాడు. ఒక స్మిర్న అనే సంఘానికి వచ్చి ఈ సంఘానికి వచ్చి మనం చూస్తే ఈ 2 సంఘాలు, స్మిర్న సంఘాన్ని, స్మిర్న చర్చిని మరియు ఫిలడెల్ఫియా చర్చిని ఆయన తప్పు వారి ఎదుట చూపలేవు. తప్పులు లేని సంఘముగా ఈ 2 సంఘాలు కనిపిస్తాయి. నీ క్రియలను నేను ఎరుగుతాను. నీవు దేవుని మీద ఆధారపడ్డావు. ప్రియ సంఘమా, ఒక సంఘముగా, మన సంఘం అంటే మనందరం కలిసి ఉండడం మనమే సంఘం అనుకుంటాం. నువ్వు కూడా ఒక చర్చ్, నీవు కూడా దేవుని ఆలయమై ఉన్నావు, నీవు కూడా దేవుని సంఘమై ఉన్నావు. నువ్వు ఒక సంఘముగా దేవునిపై ఆధారపడుతున్నావా? ఆయనపై డిపెండ్ అవుతున్నావా? నమ్మకంగా ఉన్నారు మీరు? మనం నమ్మకంగా ఉంటున్నామా? నీ క్రియలు నేను ఎరుగుదును. 200 అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమైన నీవు నా వాక్యము గైకొని నా నామం ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించినాను, దాన్ని ఎవడను వేయనేరాడు. ఎంత ఉన్నతమైన మాటలు, ఎంత శ్రేష్టమైనటువంటి పలుకులు పిల్లరా వేణుగూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు దేవుని మీద ఆధారపడ్డారు, నమ్మకంగా ఉన్నారు. అందుకే తెరువబడిన పరిచర్యను, తెరువబడిన తలుపును మీదట నేను ఉంచిన, మూయబడిన తలుపును తెరచి ఉంచున్నాను. అందుకే ముందుగా మనం చెప్పుకున్నట్లు అది మొదలు పిల్లరా సువార్త తలుపులు బహుగా తెరువబట్టు వలన, ఆయన తలుపు తెరవడం వల్ల, ద్వారము తెరవడం వల్ల విస్తారంగా సువార్త ప్రబలింది. అందుకే అది ఒక మిషనరీ యుగము. ఒక విలియం కేరీ, ఒక డేవిడ్ లివింగ్స్టన్, ఇలా ఎంతో మంది మిషనరీలు ఉన్నతమైన పరిచర్యలు చేయడానికి తమ స్వదేశాలను, తమ సంపదలను, తన వారిని, తన స్వదేశ ప్రాంతాలను విడిచిపెట్టమా కాదు, తమకు కావలసిన ప్రతిది కూడా వారు త్యజించి విడిచి ఆయా దేశాలు, ఆయా ఖండాల వారు వెళ్ళి పరిచర్య చేశారు. ఎందుకు? మన పూర్వీకులు వారికి ఏమైనా చుట్టాలు అవుతారైనా, వారికి ఏమైనా ముందేమైనా అచ్చున్నారైనా, వారు యేసు ప్రేమను తెలియచేయడానికి, యేసునాథుని సువార్తను ప్రకటించడానికి, జీవము గల దేవుని గురించి, పరిశుద్ధుడైన దేవుని గురించి తెలియచేయడానికి వారు వచ్చారు. విత్తనాలు విత్తారు. మహావృక్షాలయ్యే పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద సంఘాలు. ద చర్చ్ ఈజ్ బిగ్ అన్నట్లు పిల్లరా ఉన్నతంగా సంఘాలు ఎదిగాయి. కానీ ఎలా ఎదిగాయి అంటే భౌతికంగా, లోకానుసారంగా ఎదిగాయి. ఆర్థికంగా బాగా ఎదిగాయి. ఏ సంఘంలో డబ్బులు ఎక్కువ ఉంటే ఆ సంఘంలోనే గొడవలు. ఏ సంఘంలో ఆ ట్రెజర్ అనేది, ఖజానా అనేది ఎక్కువ అయిపోతుందో ఆ సంఘాల్లో విభాగాలు, అది బ్యాప్టిస్ట్ అవ్వచ్చు, మెథడిస్ట్ అవ్వచ్చు, సిఎస్ఐ అవ్వచ్చు, లూథరన్ అవ్వచ్చు, మెయిన్లైన్ సంఘాల్లో, అనేకమైన సంఘాల్లో. కారణం ధనము, ధనము, ధనం. వారు రక్తాలు చిందించి ప్రాణాలు పెట్టి ప్రియా దేవుని సంఘమా సేవ చేసే ఈ కాలంలో మనం చూస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో
సహోదర ప్రేమను పిల్లరా లేని వారిగా సాగిపోతున్నటువంటి కాలం. వారి ముందును ద్వారాను ఉంచాడు, తెరుగుబడిన తలుపున వారి ఎదుట ఉంచాడు. అదే 17-19 శతాబ్ద కాలం మధ్యలో పిల్లలు జరిగిన పరిచర్య, మిషనరీ యుగము. మిషనరీ ఉద్యమకారులు అనేక మంది లేవనెత్తబడ్డారు. ఆ కాలంలోని పిల్లలు ముందుగా మనం చెప్పుకున్నట్లు విలియం కేరీ, డేవిడ్ లివింగ్స్టన్ మొదలైన వారు అద్భుతమైన పరిచర్య. అందులో మనం ఉంటున్న సంఘం, మనము ఎదిగినటువంటి సంఘము, మనం బాప్తిసం పొందుకుని రక్షణ కలిగి మన పితరమరుగు వర్ధిల్లినటువంటి సంఘాలు కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్. అలా ఆ కాలంలో ప్రారంభించబడిన ప్రలారం వారు పరిచర్య చేశారు. ఈ 200 సంవత్సరాల కాలంలో గొప్ప మిషనరీ పరిచర్య జరిగింది. ఆ 200 years గొప్ప పరిచర్య జరిగింది. నియర్లీ 1500 భాషలలో బైబిల్ తర్జుమా చేయబడింది. ఎన్ని భాషల్లో? 1500 భాషల్లో బైబిల్ తర్జుమా చేయబడింది. ఈ దినాల్లో టీవీలు ప్రసంగాలు చూసి కానుకలు పంపించేవారు అనేక మంది బోధకులతో కూర్చొని టిఫిన్ చేస్తే ₹1000 పంపించేవారు, ఫోటో తీసుకుంటే పంపించేవాళ్ళు లేకపోలేదు. సంఘానికి ఎవరు? కాపరిని కూడా చాలా సంఘాల్లో, అనేకమైన సంఘాల్లో పోషించలేని వారు అనేకులు. వారు కూడా తమ పేరెంట్స్ని, తమ స్వస్థలాన్ని అనేకులు విడిచి వారు ప్రభు పరిచర్య చేయాలని వచ్చినప్పుడు వారిని మనం ఎలా ప్రేమిస్తున్నాం? వారి పట్ల మన వైఖరి ఎలా ఉంది? మన తీరుతెన్నులు ఏ రీతిగా ఉంటున్నాయి? ఎవడు ఆకాశము నుండి ఈ భూమి మీదకి ఊడిబడిన వాడు ఎవడో లేడు. ప్రతి మనుష్యుడు కారణ జన్ముడే. ప్రతి ఒక్కరు కూడా ఆయన దయలో, ఆయన కృపలో వర్ధిల్లుతున్న వాళ్ళే. ఇందులో గనులు, గనురాండ్రు, ఘనహీనులు, భేదవాళ్ళు, మధ్యతరగతి వారు, సంపన్నులు, శ్రీమంతులని వ్యత్యాసాలు, భేదాలు, వీడు నల్లవాడు తెల్లవడం లేదు. ఆయన దృష్టిలో అందరూ సమానము. ఆయన ఎదుట న్యాయమైన త్రాసు ఆయన ఎదుట ఉంది. ఆయన చేతిలో సరైన గుండె ఆయనకి శ్రేష్టమైనదిగా లేఖనాల్లో వ్రాయబడుతుంది. ఆయన నిబద్ధత కలిగిన వాడు. ఆయన నీతి న్యాయముల శాసనాలు న్యాయమైనవని, దావీదు సింహాసనపై ఇవ్వబడినటువంటి ఆ శాసనాలు అద్భుతమైనవని కీర్తనకారుడు గానం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటికి కూడా క్రైస్తవ సంఘాల్లో భేదాలు, భిన్న అభిప్రాయాలు కొరింథీ సంఘంలో వ్రాయబడినట్లు చిన్న చూపు. ఆ కాలంలోనే చిన్న చూపు చూడడం అనేది బైబిల్లో కనిపిస్తుంది. అలాంటి సందర్భంలోనే గ్రీకు నామధేయగలిగిన వారిని, గ్రీకులని 7 పరిచారకులను ఏర్పాటు చేయడం జరిగింది. అపోస్తుల కార్యం మీరు ప్రారంభం నుండి అలా చదువుకుని వెళ్తే సంఘంలో వచ్చిన అల్లకొల్లాలకి, తగాదాలకు, చిన్న చూపు చూసే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరిని చిన్న చూపు చూస్తున్నారో అలాంటి వారిని 7 పరిచారకులు దేవుడో నియమించాడు. నీవెలా ఉన్నావు? సంఘములో నీ ఉనికి ఏంటి? సంఘములో నీ పరిస్థితి ఏంటి? సమాజంలో క్రైస్తవుడిగా నీ పరిస్థితి ఏంటి? ఫిలడెల్ఫియా సంఘము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెలా ఉన్నావు? ఆ కాలములో తలుపు తెరిచాడైనా, ద్వారాన్ని తెరిచాడు. తెరిస్తే అనేక మంది పరిచర్యకి వెళ్ళారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒక్క మాట నేను ఎవరికైనా చెప్తున్నావా? మనకు చర్చికి రావడానికే సమయం దొరకట్లేదు. ఎవరి గురించి ఎందుకు, మన గురించి మనం చెప్పుకుందాం. తీరుబడిగా కాలక్షేపం చేద్దామనేటట్లో, లేకపోతే దేనికి వెళ్తున్నామో తెలియదు కానీ 12 గంటలైనా సరే వస్తూ ఉంటారు మన చర్చికి. ఎంత సమయము? మధ్యాహ్నము 12 గంటలు అవుతున్నా వస్తూనే ఉంటారు. పాస్ గారు విడిచిపెట్టలేదు అంట, సంఘ పేదలు విడిచిపెట్టలేదు అంట. పూర్వీకులు, మన పితరులు అలా లేరు. వాళ్ళు ఎంతసేపు అయినా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ భక్తి ఉంది, ఆ ప్రేమ ఉంది. వాళ్ళకి రోగాలు కూడా లేవు. మనకు రోగాలు ఎక్కువ వచ్చాయి. ఎందుకు కారణం? మన రోగాలు రావడానికి కూడా కారణం మనమే. అన్ని కలుషితమైపోవడానికి కారణం కూడా మనమే. ఏమైనా పొల్యూట్. ఇప్పుడు త్రాగే నీళ్లు, తినే ఆహారము, తీసుకున్న కూరగాయలు ప్రతిదీ కూడా కలుషితం అయిపోతాం. నకిలీ.
ఆయన ఆ కాలంలో చెప్పాడు, లోకంలో నకిలీ ఎక్కువ ఉంటది, అసత్యం అనేది ప్రబలుతూ ఉంటది, నేను సత్య స్వరూపినని అని చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తెలుగు బైబిల్లో ఆ కాలంలోనే వచ్చింది. ఈ భారతదేశంలో 40 భాషల్లో తర్జుమా చేయబడిన ఆ కాలంలోనే ద్వారాలు అంతలా ప్రభు తెరిచాడు. మన జీవితంలో గమనించాలి. ఆ కాలంలోనే మెదక్ ఆ కేథడ్రల్ చర్చ్ అనేది నిర్మాణం జరిగింది. ఆ కాలంలోనే పిల్లరా అనేకమైన సంఘాలు, అనేకమైన చర్చిలు అనేవి కన్స్ట్రక్షన్ చేయబడ్డాయి. కొన్ని లక్షల మంది ఆ కాలంలో పని కూడా కల్పించబడింది. ప్రియమైన దేవుని ఒక్క మాటలో చెప్పాలంటే, క్రైస్తవులకు తల ఒగ్గేవారిగా, క్రైస్తవులకి అన్ని విధాల ద్వారాలు తెరిచినట్లు రాజులను వాడుకున్నాడు. రాజులను ప్రభు ఏం చేశారంటే, క్రైస్తవులకి తలొగ్గేటట్లు విధేయత చూపించినట్లు ప్రభు వాడుకున్నాడు. మీరు ఎన్నో హిస్టరీ బుక్స్ చూడండి, అనేక మంది మిషనరీ పరిచర్ల వల్ల, వారు చేసిన సేవ వల్ల అనేక మంది రాజుల కుటుంబాలలో కూడా యేసుక్రీస్తును విశ్వసించారు. కారణం ఏమి లేదు, ప్రేమ ప్రేమ ప్రేమ, యేసు ప్రేమ. మరి యేసు ప్రేమను చూపించారు. మన లోపలంతా కుళ్ళు, కపటము, అసూయ అంతా పెట్టేసుకొని పైకి మాత్రం నవ్వుతాం. నీ దగ్గర ఎంత ఉన్నా సరే, నువ్వు పరిపూర్ణమైన నీకు నువ్వు చెప్పుకున్నా సరే, ఆ 13వ అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళి మనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడు అంటారు. కాల్చబడ్డానికి నీ శరీరాన్ని నువ్వు అప్పగించిన ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడు, నువ్వు నిష్ప్రయోజనమైనవాడు అంటాడు. ఆయన ప్రేమ మనకి కావాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. పిల్లరా 9వ వచనం మనం గమనిస్తే, దానిని ఎవడునూ వేయనరడు, దేన్ని నీ ఎదుట తీసివేసి ఉన్నాను, దాన్ని ఎవడనూ వేయనరడు. యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడుచు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల దగ్గర సాగిలపడి నమస్కారము చేస్తారు. ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని తెలుసుకున్నట్లు చేసితని. 9వలో మనం ఈ వచనం ద్వారా తెలుసుకోవాల్సింది, వారు యూదులని చెప్పుకుంటున్నారు. రోమిలకు రాసిన పత్రికలు ఇవి అద్భుతంగా రాయబడతారు. మీ ఇంటికి వెళ్ళి చదివితే యూదులు అని చెప్పుకున్నటువంటి సమాజాన్ని గురించి మాట్లాడతారు. యూదులని చెప్పుకొనిచున్నారు, వారు అబద్ధికులని, అబద్ధమాడు సాతాను సమాజపు వారు. వారిని ఎదుడుకు రప్పిస్తాను, వారు నీకు నమస్కారం చేస్తారని ఆయనే స్వయంగా చెప్తున్నారు. వారిని ముందుకు నేను తీసుకుని వస్తాను. వారు నిజ దేవుణ్ణి ఒప్పుకుంటారు, వారు నమస్కారం చేస్తారు, వారు అబద్ధమును ఆరాధించేవారుగా, సాతానపు సమాజపు వారిగా వారు జీవిస్తున్నారు. నీలో ఉన్నవాడు సంఘమా, ఫిలడెల్ఫియా సంఘమా, ఓ బ్యాప్టిస్ట్ సంఘముగా, ఓ కుమారుడా కుమార్తె, నీలో ఉన్నవాడు, నీవు ఆరాధిస్తున్నవాడు గొప్పవాడని నేను నీ పట్ల అద్భుతము చేస్తాను, నీలో గొప్ప కార్యాలు చేస్తాను. సాగిలి పడేది మాత్రం నీకు కాదు, నీలో ఉన్న గొప్పవానికి, దేవునికి. మందిరాన్ని దగ్గరకు వచ్చి మనం పూజిస్తే ఆరాధన చేస్తున్నామంటే మనుష్యులకో కాదు, ఎవరికి? దేవదేవునికి. ఆయన మనం సాగిలి పడే వరకు ఉండాలి. 10వ వచనం మనం చూస్తే, ప్రేమించదని తెలుసుకున్నట్లు చేసేదను, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి. పిల్లరా, కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలం నేను నిన్ను కాపాడుతాను. నేను నిన్ను ప్రేమించానని తెలుసుకున్నట్లు వారిని ఎదుగు తీసుకొని వస్తానన్నాడు. 10వ వచనంలో మనం చూస్తే, నేను నిన్ను కాపాడుతా. అంతకుముందు ఎన్నడూ రాని శ్రమల కాలము, రాబోయే కాలము రాబోతుంది. ఆ శ్రమల కాలము భయంకరంగా వచ్చినప్పుడు నేను నిన్ను కాపాడుతాను. మరణ చర్చతో ఆయన సంఘంతో మాట్లాడతాడు, ప్రస్తుతం నువ్వు శ్రమలో ఉన్నావు, భయంకరమైన హింసలో ఉన్నావు, ఇంకా 10 దినాలు నీకు శ్రమలు వస్తాయి. శ్రమలో నేను విడిపిస్తాను, తప్పిస్తాను నేను అనట్లేదు, మరణము వరకు నమ్మకంగా ఉండు అంటాడు. కానీ ఈ సంఘంతో ఆయన అంటున్నాడు, శ్రమలు రాబోతున్నాయి, క్రూరమైన హింసలు రాబోతున్నాయి, నేను నిన్ను కాపాడుతా.
మనం ప్రార్థన చేస్తాం, మనకు తెలుసు ప్రభా మా మీద వ్యతిరేకంగా అనేకమైన శక్తులు లెగుస్తున్నాయి, అనేక మంది మత పిచ్చికెళ్ళిన వారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు, వారిని తప్పించాయి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. దాదాపు ఈ ప్రార్థన ఓల్డ్ టెస్టిమెంట్కి సంబంధించింది. ఒక విధంగా చెప్పాలంటే పాత నిబంధన కాలంలో ఎలాంటి ప్రార్థనలు కనిపిస్తాయి. ఆయన అంటాడు న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన ప్రకారంగా మనం మాటలో గమనిస్తే, నీకు శ్రమలు వస్తున్నాయా, వచ్చుకో అంటాడు కదా. రిగ త్వర పడకు, వచ్చుకో వచ్చుకో, కోపిగోడు జిందును వచ్చుకో, నీక న్యాయమైనను కన్నులెర్రా చేయకు, శాంతముందు మెప్పుడు వచ్చుకో, ఎవడిని తిట్టినా ఓచుకుంటున్నామా, తిరగబడతాం. మనకి ఎవరు ఏం చెప్పినా సరే ఓచుకోలేని పరిస్థితిలో లేము. ఆయన ఏమంటానంటే, శ్రమలు వస్తున్నాయా, నేను నిన్ను కాపాడతా. మతోన్మాదులు నీ మీద విరగబడుతున్నారా, నేను కాపాడతా. షడ్రక్ మేషక్ అభేద్యులు ఉన్నారు. నేను ముగిస్తాను, రెండు చెప్పేసి చివరగా. షడ్రక్ మేషక్ అభేద్యులు ఉన్నారు. వారికి శోధన ఎక్కడి నుండి వచ్చింది, మీకు ఎక్కువ వచ్చింది, చెప్పాలి ఆన్సర్. శోధన ఎవరి యొద్ద నుండి వచ్చింది? ప్రభుత్వ అధికారులతోనేనా, నాయకులతోనేనా? అవునా కాదా? క్రిస్టియన్స్కి శోధనలు ఎక్కడి నుండి వస్తాయి? ఇప్పుడు ప్రభుత్వాలతోనే వస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంది? మీరు పోరాడనుది అధికారులతోనూ దురాత్మల సమూహముతోనూ వాయుమండల సమూహముతో అంటారు. మనకి అధికారులతోనే వస్తాయి. ఒకప్పుడు మీరు ఎవరేమనుకోకండి, పూర్వకాలంలో యేసుక్రీస్తు వారు ఫోటో ఇంటికుంటే చాలు బీసీసీ అని రాసేవారు. ఇప్పుడు వచ్చి నువ్వు ఇప్పుడు అడిగిన ఎవడెవడో, ఇప్పుడు నువ్వు అడిగిన ఇవ్వట్లేదు. ఎప్పుడు విననటువంటి పదాలు ఎప్పుడు అంటున్నాం, మత మార్పిడి అని. అవునా? యేసుక్రీస్తు అంటారు, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడో వాణ్ణి నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటా. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడో వాణ్ణి నేను ఒప్పుకుంటానని ఆయన తెలియజేస్తున్నాడు. మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని అంటాడు 11వ వచనంలో. నేను త్వరగా వచ్చున్నాను, ఎవడను నీ కిరీటాన్ని అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా, నీకు కలిగి ఉన్న కిరీటాన్ని ఎవడు దొంగిలించకుండా, ఎవడను అపహరించకుండా నువ్వేం చేయాలంటానంటే, నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, అపహరించకుండా దాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకంటే నేను ఎప్పుడు ఎలా వస్తానో తెలియదు, అకస్మాత్తుగా వస్తాను. నువ్వు నిరీక్షణను విడిచిపెట్టకు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. 12 అంటాడు, జయించడానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా. ఈ పదము వాళ్ళకి బాగా అలవాటు. ఫిలడెల్ఫియా ప్రాంతంలో ఉన్న వారికి స్తంభము అనే పదం బాగా వారికి తెలిసింది. జయించడానికి ఒక స్తంభముగా చేసేదను. ఎలా? నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరున పరలోకంలో నా దేవుని వద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును దాని మీద వ్రాసేదను. ఫిలడెల్ఫియా ప్రాంతంలో పెద్ద పెద్ద స్తంభాల వరకు వేసేవారు. కారణం, రిపీటెడ్గా ఎర్త్క్వేక్స్ అనేవి వచ్చేవి, మాటి మాటికి అక్కడ భూ ప్రకంపనలు అనేవి వచ్చాయి. అందుకే వారికి అలవాటు ఏంటంటే, అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, ఒక స్తంభముగా చేద్దాం, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికి వెలుపలికి పోడు. భూకంపం వస్తే వారు బయటికి పారిపోయేవాళ్ళు. నేను ఆలయంలో ఒక స్తంభంగా చేస్తా. ప్రియా దేవుని బిడ్డలారా, కట్టడాలు కట్టుకునేవారు చిన్న చిన్న భూకంపాలు, పెద్ద పెద్ద భూకంపాలు అక్కడి వరకు వస్తూ ఉండే. ఈ పదం వారికి అలవాటైనటువంటిది స్తంభం అనేది. నేను ఎప్పుడు కదలని వారిగా, చిన్న శ్రమైనా పెద్దదైనా సరే, ఎలాంటి వచ్చినా సరే నేను నిన్ను స్థిరముగా చేస్తా. నేను చెప్పినట్లు నీవు ఉండాలి, నేను స్థిరముగా చేస్తా. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రజలే దేవుని మందిరము అనే విషయాన్నైనా తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని పిల్లర్స్గా చేస్తా,
నేను మిమ్మల్ని స్తంభముగా చేస్తా. మరో మాట ఆయన చెబుతున్నది ఏంటంటే, ప్రకంపనలు అనేవి, భూకంపాలు అనేవి ఎలా వచ్చినా ఫిలడెల్ఫియా వారు బయటికి వెళ్ళిపోతూ ఉండేవారు పిల్లరా మైదానంలోకి. ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళవలసిన పని లేదు అనేటట్లు అద్భుతంగా తెలియజేస్తూ పేరు గురించి అక్కడ ప్రస్తావిస్తున్నాడు. స్థిరమైన స్తంభము. చూడండి, కొన్ని చర్చిల్లో, కొన్ని టెంపుల్లో అక్కడ శిలాపలకాల మీద కానీ స్తూపాల మీద కానీ పేర్లు అనేవి రాస్తారు. చర్చిలు కూడాను ఒక స్తూపం లాగా చిన్న చిన్న పిల్లర్లా పెట్టి ఎవరెవరు పూర్వ కాపురలు, ఎవరు ప్రెసిడెంట్స్, ఎవరు సెక్రటరీ, ఎవరు ట్రెజరరు, పూర్వకాల ఇక్కడ మిషనరీస్ ఎవరు, ఎక్కడ ఫౌండేషన్ వేసిన వాళ్ళు ఎవరు, ఇదంతా ఆర్డర్గా అవన్నీ రాసి ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నది అదే. ఈయన అంటున్నాడు, నేను క్రొత్త పేరు అనేది రాస్తాను, క్రొత్త పేరును వారి మీద వ్రాసేదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినుగాక. నా దేవుని ఎదురు నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నూతన యెరూషలేము పేరును మరియు నా క్రొత్త పేరును నేను వ్రాస్తానని తెలియజేస్తున్నా. అంటే ఒక క్యారెక్టర్, ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడులారా ఐడెంటిటీ అనేది మనిషికి ఆ ఉనికి, అడ్రస్ అనేది చాలా ప్రాముఖ్యం. అదే అంటాడు అపోస్తల కార్యంలో ఎథెన్స్ వారితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన్ని బట్టి బ్రతుకుచున్నాం, ఆయన బట్టి చరించుచున్నాం, ఆయన బట్టి ఉనికి కలిగి ఉన్నామని. ఇప్పుడులారా హిబ్రియస్ అనేటువంటి ఫిలడెల్ఫియా డబ్బున్న వారు అనేక మంది ఉండేవారు. ఈ ప్రాంతంలో కట్టించారు వారు. ఈ పట్టణంలో నాశనం అవుతున్నటువంటి సమయంలో ఒక పట్టణాన్ని నేను కడతానన్నాడు ఆయన. ఆ కాలానికి వచ్చి మనం ఆలోచన చేస్తే పేరు పెడతానని చెప్పాడు. కానీ ఎక్కడ ఈయన అంటున్నాడు, నేను మీకు క్రొత్త పేరు పెడతాను, నూతన యెరూషలేము. నేను మీ పేరు స్తంభం మీద స్థిరంగా రాస్తాను. మన పేర్లు రాయబడాలంటే, మన నామధేయాలు రాయబడాలంటే సహోదరి ప్రేమ, యేసు ప్రేమను మనం కలిగి ఫిలడెల్ఫియా సంఘం వలె లోకములో కలిసిపోయేవారుగా కాక అన్ని విషయంలో నమ్మకమైన వారిగా ఉంటే, మనకు ఉన్నది అంతవరకు మనం కాపాడుకొని గట్టిగా చేపడితే దృఢమైన విశ్వాసాన్ని క్రీస్తు ఆనందములో పాలివారమై ఉంటాం. ఆయన రాకడలో, రాప్చర్లో ఎత్తబడేవారు ఉంటాం. ఆ ఎత్తబడే సమూహములో మన సంఘమంతా ఉండడానికి, సిద్ధపడడానికి, ఫిలడెల్ఫియా వలె మనము కూడా ఏ దోషము, ఏ తప్పు లేని వారిగా నిలవడానికి, మన లోపాల సవరించుకొని దిద్దుకొని ప్రభు కొరకు సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయతని చేకూర్చి మిషనరీ యుగముగా పోయిరుందినటువంటి ఈ సంఘం వల్లే మన సంఘములో నుండి ఉద్యమం అనే పదానికి అర్థం ఏంటంటే, నీలో నుండి సేవకులు, పరిచర్య చేసేవారు లేవనెత్తబడాలి. మనలో నుండి సేవ చేసేవారు లేవనెత్తబడడానికి దేవుడు తన కృపను చేకూర్చి పరిశుద్ధాత్మ ద్వారా ముందుకు నడిపించాలని. రండి, తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, నిజమే దేవా, ఫిలడెల్ఫియా సంఘము ఒక అద్భుతమైన ఒక మిషనరీ యుగానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఆ 200 సంవత్సరాలు అద్భుతమైన పరిచయం చేస్తుంది. మా దేశానికి కూడా సేవ వచ్చింది. మా దేశానికి యేసుక్రీస్తును తీసుకొచ్చారు. మాకు తెలుగు బైబిల్లో ఆ కాలంలోనే అందించబడింది. మా చేతుల్లోకి బైబిల్లో వచ్చాయి. మా ప్రాంతంలోకి హాస్పిటల్స్ వచ్చాయి. మా ప్రాంతంలోకి యేసుక్రీస్తును ఆరాధించే స్థలాలు, చర్చెస్ రావడం జరిగింది. ఫిలడెల్ఫియా సంఘం వలె నమ్మకంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, నీ కొరకు జీవించడానికి మాకు సిద్ధపడనివ్వండి. నువ్వు త్వరగా వస్తానన్నావు, జయించడానికి ఒక స్తంభంగా చేస్తానన్నావు. స్తంభముగా మేము ఉండాలి దేవా. నూతన యెరూషలేములో మమ్మల్ని స్థిరపరచండి. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. వెతబడిన వాక్కులు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. నీరుకట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యానుసారమైన జీవితాలు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి మీరు కలుగు చేసి మీరు మాత్రం మహిమనది దేవా. మాలో దేవా, క్రియలు దేవా, నీ మెప్పును పొందినట్లు, నీకు అనుకూలంగా నీపై ఆధారపడినట్టు మేము జీవించినట్లు ఫిలడెల్ఫియా సంఘం వలె మమ్మల్ని సిద్ధపరిచి, ఆయుధపరిచి మీరు మహిమనందమని క్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.